ఇక సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎలక్షన్స్ ఎలా గెలవాలి, తమ అస్త్రశస్త్రాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్న వేళ ఇప్పటికే అభ్యర్థుల తుది కసరత్తు అన్ని పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి వాళ్ళు గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. కానీ మరొక పక్కన మాత్రం ఓటర్ల జాబితా అవకతవకలకి సంబంధించే సర్వత్రా చర్చ. అసలు రేపు 100 రోజుల తర్వాత జరగబోయే ఎలక్షన్స్ లో ఫ్రీ అండ్ ఫెయిర్, నీతి నిజాయితీతో ఎలక్షన్స్ జరుగుతాయా అన్నదే ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓటర్ల జాబితాకి సంబంధించి నమోదవుతున్న ప్రక్రియ, ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి అవకతవకలపై వస్తున్న కథనాలపైనే అందరూ చర్చిస్తున్నారు. అసలు సామాన్యులకు కానీ, విపక్షాలకు కానీ, మేధావులకు కానీ అనేక మందికి అసలు ఎందుకు ఈ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ లేకపోతే ప్రక్షాళన ఎందుకు ఇంత గందరగోళానికి దారితీస్తోంది, లేకపోతే ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారుతోంది అన్నదే చర్చ. దానికి కారణం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ. కొంచెం మనం వెనక్కి వెళితే గత కొన్ని నెలల నుంచి కూడా ఆంధ్రజ్యోతి అనేక కథనాలు ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి అవకతవకలపై కథనాలు వేసింది, చూపించింది. ఎన్నో చూసాం మనం. ఎట్లా డోర్ 00, డోర్ 000, లేకపోతే మృదుల ఓటర్లకి సంబంధించినవి, బోగస్ ఓటర్లు, ఫేక్ ఆధార్ కార్డులతో, ఫేక్ ఐడీలతో, ఇలా రకరకాల పేరుతో, ఒకే డోర్ నెంబర్తో రకరకాల పద్ధతుల్లో, లేదా ఒక తండ్రికి 300 సంబంధించిన ఓట్ల పిల్లలు ఉన్నారు అన్నట్టు రకరకాల పద్ధతుల్లో, వివిధ పద్ధతుల్లో ఫామ్ 6, ఫామ్ 7 దుర్వినియోగం, వీటన్నిటికీ సంబంధించి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 20 నుంచి 30 వేలకి సంబంధించిన ఫేక్ ఓట్లు ఉన్నట్టు దాదాపుగా ప్రతిపక్షాలు గాని, విపక్షాలు గాని అందరూ కూడా సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు, నిరూపిస్తున్నారు, స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేస్తున్నారు. అంతెందుకు మనం చూడొచ్చు, కేవలం టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇలా ప్రధాన పక్షాలే కాకుండా కాస్త మేధావులు కానీ, విశ్రాంత జడ్జీలు కానీ, మాజీ సీఎస్లు, లేకపోతే మాజీ ఎలక్షన్ ఆఫీసర్లు, ఈసీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ, వీళ్ళు విపక్షాలే కాకుండా మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గాని, లేకపోతే మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్య నేతృత్వంలో వీళ్ళందరూ వివిధ జిల్లాల్లో ఈ తతంగాలన్నిటిపై అవగాహన కల్పించడం, కంప్లైంట్స్ చేయడం మనం గతంలో కూడా చూసాం. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏకంగా నేరుగా ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన అధికారులందరినీ కూడా కలవటం, అసలు ఈ ప్రక్షాళనలో జరుగుతున్న తంతు తతంగాలన్నిటిపై లేఖలు రాయడం, ఇలా అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఏ స్థాయిలో అధికారాన్ని ఉపయోగించుకుని దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుందో సాక్ష్యాలతో సహా నిరూపించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పందించడం జరిగింది. అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిపై సీరియస్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ లో 20 నుంచి 30 వేల ఫేక్ ఓట్లకి అధికార పార్టీ తెరతీసింది అన్న చర్చ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాలంటీర్లని, సచివాలయ సిబ్బందితోనే బిఎల్ఓలను డమ్మీగా చేస్తూ ఈ ప్రక్రియకి తెరతీసిందన్న విషయాన్ని అనేక మంది బాహటంగా మాట్లాడుతున్నారు, ఆధారాలను చూపిస్తున్నారు. అసలు ఒక దశలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పెడుతున్న కంప్లైంట్స్ ని కనీసం కన్సిడర్ చేయకుండా, విపక్షాలు ఇస్తున్న కంప్లైంట్స్ కన్సిడర్ చేయకుండా అధికారుల మీద ఏ స్థాయిలో జులుం ప్రదర్శించారు, లేదా ఒకవేళ చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎలా వ్యవహరించారు అన్నది కూడా కళ్ళకు కట్టినట్టు అందరూ చూశారు. అంటే అధికారాన్ని అడ్డపెట్టుకుని అవకతవకలు ఏ స్థాయిలో పాల్పడుతున్నారు అన్నది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇంతమంది పోరాటం ఎట్టకేలకైతే ఒక రకంగా చెప్పాలంటే ఫలించింది. కృషి, వీళ్ళు చేస్తున్నటువంటి అంశాలు, అవగాహన మొత్తానికైతే ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కి సంబంధించిన అధికారులు చలనం వచ్చింది. ఎందుకంటే రోజు రోజుకి ఇంకా 100 రోజులే ఉంది. అసలు దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. దానికి అధికార పార్టీ రకరకాల సమాధానాలు చెప్పింది. ఏమని, అసలు గత హయాంలోనే ఇవన్నీ ఉంటే వీటిని తొలగించడము లేకపోతే యాడ్ చేయడము చేశాము, అసలు ఇదంతా దీనికి కారణం యథావిధిగా అధికార పార్టీ చెప్తుంది కదా, చంద్రబాబు నాయుడే ప్రధాన కారణం, అసలు ఏ కార్యక్రమం జరిగినా, ఏ తంతు జరిగినా చంద్రబాబు నాయుడే మూలం అన్నట్టు చూపిస్తున్న నేపథ్యంలో అసలు గతంలోనే వీళ్ళు ఫేక్ ఓట్లు యాడ్ చేసి అప్పట్లో గెలిచేశారు, అవన్నీ కూడా మేము సరిచేస్తున్నాము, దానికి సంబంధించి కంప్లైంట్స్ అవి పెడుతున్నాము, మాకే సంబంధం అని చెప్తున్నా. కానీ ఈ గత కొన్ని నెలల నుంచి జరిగినటువంటి అనేక బై ఎలక్షన్స్ లో కానీ, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎలాంటి తంతు తతంగాలు జరిగాయనేది కళ్ళకు కట్టినట్టు చూశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కానీ లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని ఎన్నికల్లో కనీసం అధికారులు ఎన్ఓసీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా పెట్టిన ఇబ్బందులు చూసాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా 7, 8, 9 తరగతి 10వ తరగతి చదువుతున్న వాళ్ళు వచ్చి లైన్లో ఓట్లు వేస్తూ ఉండడాన్ని మీరు ఏం చదువుతున్నారంటే 7th క్లాస్ 8th క్లాస్ అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీడియా బాహాటంగా చూపించింది వాళ్ళు లైన్లో నిలబడి ఓట్లు వేయడం లాంటివి. ఇవన్నీ కాకుండా అసలు మా ఓటర్లు వేరే అని చెప్పిన అంశాన్ని కూడా అది ఎంతో చర్చనీయాంశంగా మారింది. అలాగే బై ఎలక్షన్స్ లో, ఉప ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఓటింగ్ వేయడాన్ని కూడా అందరూ చూశారు. మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ స్పందించింది. సో రాజీవ్ కుమార్, కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్లో 3 రోజులు పర్యటిస్తోంది. అవకతవకలపై వీళ్ళందరూ కూడా అన్ని ప్రధాన పార్టీలను ఆహ్వానించారు. రకరకాల అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది, కంప్లైంట్స్ కానీ లేకపోతే వివిధ అంశాలు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్ కమిషన్ తో భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల నుంచి కూడా టీచర్లని, ఉద్యోగుల్ని తప్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి అధికార పార్టీ విషయంలో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికైతే ఎందుకు ఇంత గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న తతంగంపై ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతోంది? ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ స్పందించడాన్ని అందరూ ఆహ్వానిస్తున్నా కూడా మరి తుది జాబితాలో ప్రక్షాళన జరిగి పూర్తి స్థాయిలో రేపొద్దున ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగే ఆస్కారం ఉందా? జరిగిన తప్పులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ సరిచేయగలదా? సో ఎలక్షన్ కమిషన్ తో మీట్ మొదలైన హీట్ ఎన్ని అంశాలపై చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తప్పులన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ సరిచేస్తుందా? 75 సంవత్సరాల అమృతకాల మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ మరి జరిగిన తప్పులన్నింటికి ఇందులో అధికార వైసీపీ పాత్ర ఏమిటి అన్నదాన్ని కూడా బట్టబయలు చేస్తుందా? పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగి జాబితా వస్తుందా? అలాగే పార్టీలన్నీ ఎటువంటి రిప్రజెంటేషన్ ఇస్తాయి? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పుల్లారావు గారు, ఏపీ టీడీపీ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ నజీర్ గారు, ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ వినూషారెడ్డి గారు, ఏపీ జనసేన నుంచి వీర మహిళ రావి సౌజన్య గారు. అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. పార్టీస్ వర్షన్స్ ఎలాగో వింటాను కాబట్టి ఏంటి గత కొన్ని నెలల నుంచి రాని కథనం లేదు, వేయిన అంశం లేదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపిస్తూనే ఉంది జరిగిన అవకతవకలన్నిటికీ. మొత్తానికైతే కొంత కదలికి వచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రాజీవ్ గారు వస్తున్నారు, వచ్చారు. 3 రోజుల పర్యటన నేను రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటికైనా అన్ని కరెక్షన్స్ తో వస్తుందంటారా? చాలా వరకు వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనలో మనకు గొప్ప చెప్పుకోవడానికి ఆంధ్ర ఓటర్స్ చాలా క్లెవర్ పీపుల్. ఆంధ్ర పొలిటికల్ నాయకులు కూడా అతి క్లెవర్. ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో చేసేది 3 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మిగతా చోట్ల చేస్తారు, మర్చిపోవద్దు. చాలా అడ్వాన్స్డ్, మంచి పనికి అడ్వాన్స్డ్, ఫ్రాడ్ కూడా బాగా అడ్వాన్స్డ్. ఫ్రాడ్ ఎలా చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, కాగితాలు ఎక్కడ లేని ఎనర్జీ, తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక విశేషం ఏంటంటే ఇప్పుడు నేషనల్ గ్రీవియన్సెస్ సర్వీసెస్ పోర్టల్ అని ఉన్నది కదా, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నది. ఎవరైతే ఫ్రాడ్ డిటెక్ట్ చేస్తారో వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసేయాలి. ఒకటి, అది కొద్దిగా చదువుకున్న వాళ్ళు అయితే ఆ వెబ్సైట్కి వెళ్తారు, నేను పలానా వ్యక్తికి ఓటు లేదు, 2 ఓట్లు ఉన్నాయి, ఇది దొంగ ఓటు అని వెంటనే పంచాయతీ తరఫున పెట్టేస్తే అది ప్రాసెస్ అవుతుంది, తీయించేస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మన రాష్ట్రం రాజకీయ పార్టీలు చేస్తున్నారు ఇది ఓటర్ ఫ్రాడ్. అస్సాం, ఈశాన్యంలో కొన్ని దేశాలు, ఇతర శక్తులు ఇతర దేశాల నుంచి ఓటర్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి అంటే వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు ఇప్పించడం, జనాన్ని ఇక్కడ తరవటం, సో అది కూడా ఆప్ చేస్తున్నారు. కాబట్టి పెద్ద విశేషం కాదు, చేయాలి. కానీ ఇదంతా పని పడుతుంది. ఎవరైనా ఓటర్ ఫ్రాడ్ చేయాలని ఒక ప్రభుత్వం, ఒక గవర్నమెంట్, ఒక పార్టీ, బాగా డబ్బు ఉన్న పార్టీ అయితే చేస్తూ పోతారు. పంచాయతీకి 10 ఓట్లు 20 ఓట్లు కలిసి వచ్చినా చాలు కదా, రాష్ట్రం అంతా 4-5 లక్షల ఓట్లు వస్తాయి, ఆ లెక్కేస్తారు. తర్వాత రెండోది ఏంటంటే జనానికి బాగా తెలియదేమో, మినిమం 1 year శిక్ష కూడా పడవచ్చు వెళ్ళి ఓటర్ ఫ్రాడ్ చేసిన వ్యక్తి. అది ఎందుకు యాక్టివేట్ చేయటం లేదు రాజకీయ పార్టీ? నేనే తప్పు ఓటేసి ఇస్తే నాకు శిక్ష పడాలి, నా మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పనిచేయకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కాదు. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు 1 year జైలు పడుతుందని, కళ్ళ ముందు అన్ని కనిపించి చూపించినా కూడా
అధికారులు కనీసం ఇలా జరిగిందని ఫ్రాడ్ అంటే ఎఫ్ఐఆర్ పెడతానికి కూడా 10 రోజులు పట్టింది. మరి ఇది శ్రమ కదా ప్రభుత్వం. నేను ఇందాక ఏం చెప్పాను, ఇది శ్రమ. ఎందుకంటే ప్రభుత్వం ఒక పెద్ద రాజకీయ పార్టీ వెనకాల, ఒక పెద్ద బలవంతం వెనకాల, ఒక నియోజకం ఇవన్నీ చేస్తా ఉంటారు. ఒకసారి తగ్గించక మళ్ళీ వేస్తారు తీసేసాక. ఎందుకంటే ఇది ఒక ఖర్చు, చిన్న ఖర్చు అని వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి పర్సిస్టెంట్ గా చేస్తే తీసేయదు, శిక్ష పడాలి. ఒక ఇన్స్టెన్స్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కి ఇన్సిస్ట్ చేస్తే ఎవరికైనా రిజిస్టర్ చేశారంటే ఇప్పుడు వరకు చేయలేదు కదా. ఓటర్ ఫ్రాడ్ మీద ఎవరికి శిక్ష పడిందో ఆంధ్రప్రదేశ్ లో పడినట్టుగా నాకు తెలియదే. కొన్ని రాష్ట్రాల్లో పడుతా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. కేరళ లాంటి రాష్ట్రం చాలా జాగ్రత్తగా ఉంటారు, అందరూ చదువుకున్నవారు కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకుంటారు. అందువల్ల మంచి టైం కూడా ఉన్నది, 2-3 నెలల టైం ఉన్నది. ఇదే ఎలక్షన్ స్టార్ట్ అయ్యాక నా పేరు లేదు, మీ పేరు ఉన్నది, ఇది ఎంత మొదలు పెడితే పెద్ద అవ్వేది లేదు. టైం ఉన్నది కాబట్టి నేను పూర్తిగా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కొంత బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటారు ఈ టూర్ అండ్ మీటింగ్ బాగా. ఇప్పుడు నేను చెప్తాను కదా, అది రిజిస్టర్ చేయాలి కంప్లైంట్ ఆ పోర్టల్లో. ఎవరు కాగితం తీసుకున్నా, కాగితాలు ఇచ్చినా, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పించిన కంప్లైంట్స్ దాని మీద రిజిస్టర్ చేయాలి. ఇండివిజువల్ గా చేయొచ్చు, పార్టీ పరంగా చేయొచ్చు, పంచాయతీ చేయొచ్చు. చేస్తే అది తీయటానికి వీల్లేదు. ఆ కంప్లైంట్ సెటిల్ అయ్యే వరకు తీయటానికి వీల్లేదు. అది మీడియా ద్వారా పబ్లిసైజ్ చేయాలి. నీకు తెలుసుంటే ఇది చేయి, కంప్లైంట్ చేయి. అది చేస్తే చాలా సింపుల్. ఆంధ్రప్రదేశ్ లో చేయటానికి దానికి విశేషం లేదు. బాగా అంతా ఎలక్ట్రానిక్స్ తో మనకి టచ్ ఉన్నది, ఇంటర్నెట్ తో, కాబట్టి చేసుకోవడానికి అవకాశం. నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది ఇది ఆప్ చేస్తారు. డన్. టీడీపీ నుంచి మాట్లాడదాం. మనం టీడీపీ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ నజీర్ గారు ఉన్నారు. నజీర్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిజంగా ఒక రకంగా అయితే కంగ్రాచులేషన్స్, మీ అధినేత చేసినటువంటి పోరాటం అయితే కొంత సత్ఫలితం ఇచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్లారు, లేఖలు రాశారు, వివిధ సదస్సుల్లో కంప్లైంట్స్ చేయడం కానీ విషయాలు మొత్తానికైతే స్పందించారు, పర్యటనకు వస్తున్నారు, మళ్ళీ ఈ రోజు కూడా వెళ్తున్నారు మీరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రిజల్ట్, అండ్ ఏ అంశాలు మీరు ఈసారి ఈసీ దృష్టికి తీసుకెళ్తారు? విజయచంద్రిక గారు, మీకు, నా తోటి ప్యానలిస్టులకి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. అస్సలం వాలేకుం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి ఎప్పుడు నిరంతరం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ, దాంతోపాటు జనసేన పార్టీ. ముఖ్యంగా ఏంటంటే ఓటర్లు అనే వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర శ్రేయస్సుకి దేవుళ్ళు లాంటి వాళ్ళు. దేవుళ్ళనే మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా మనం పూజించే దేవుళ్ళు అన్ని మతాలకు ఉంటారు, వాళ్ళు మోసం చేస్తున్నాడు ఎట్లయినా రాజకీయం కోసం. ఓటర్లు ఒక మంచి భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మంచి నాయకులు ఎన్నుకునే ఓటర్లను కూడా మోసం చేస్తున్నాడు. ఇదే విషయం గత 2 సంవత్సరాల నుంచి మేము మా అధినాయకుడి గారి నుంచి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్న గారి నుంచి, మా రాష్ట్ర నాయకులంతా అనేక సార్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసాం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసాం. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర జనాభా 5,75,00,000కి దాటింది. 5,75,00,000 దాటింది. మన రాష్ట్ర ఓటర్లు 4,07,00,000 దాటాం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి జనాలు విసిగిపోయి గడిచిన 57 నెలల నుంచి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బంగాళాఖాతంలో కలపాలనే ఆలోచన ప్రజల మైండ్ లో ఉంది. కాబట్టి అది తను తెలుసుకొని గత 2 ఏళ్ల నుంచి, సంవత్సరంన్నర నుంచి టీడీపీ యొక్క సానుభూతి ఓట్లు కానీ, ప్రతిపక్షాల యొక్క సానుభూతి ఓట్లు కానీ, లేకపోతే బోగస్ ఓట్లు కానీ, దొంగ ఓట్లు కానీ చేర్చడం మొదలు పెట్టాడు. అది మేము పదే వెళ్ళి చెప్తున్నాం. ఎందుకంటే అతని ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదమ్మా. అతను ఎంతసేపటికి మాట తప్పను మడం తిప్పను అంటాడు, కానీ అన్ని మాటలు తప్పాడు, మడం తిప్పాడు, అందరికి మోసం చేశాడు. ఏ వర్గానికి మోసం చేయలేదు అతను. ప్రజలంటే ఎవరు? డ్వాక్రా మహిళలకు మోసం చేశాడు, అంగన్వాడీలకు మోసం చేశాడు. ఇప్పుడే చూస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆ యొక్క బళ్ళు నడిపే సిబ్బంది కూడా మా సమ్మె నోటీస్ ఇచ్చారంట. 104కి మోసం చేశాడు, 108కి మోసం చేశాడు, వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. అటు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాలకి మోసం చేసేసాడు. వాళ్లే ప్రజలు, వాళ్ళే ఓటర్లు, వాళ్ళ యొక్క ఓట్లు వాడు తనకు పడవు కాబట్టి
లేని ఓట్లు సృష్టించడం, చనిపోయిన వాళ్ళని ఓటర్గా నమోదు చేయటం, ఫామ్ 6, ఫామ్ 7 ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలనేది వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది మెయిన్ కల్ప్రిట్స్. భయం లేదు వాళ్ళకి. ఎలక్షన్ కమిషన్ అంటే భయం లేదు, లేకపోతే ప్రభుత్వం అంటే భయం లేదు, న్యాయస్థానం అంటే భయం లేదు, ముఖ్యంగా ప్రజలంటే భయం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగనే సర్వస్వం అనుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ జగన్ కంపెనీ కాదు. అలాగే ఈ వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంతమంది జగన్ కంపెనీలో పనిచేయట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు నజీర్ గారు, మీరందరూ కూడా ఎలా బిఎల్ఓల్ని వీళ్ళని డమ్మీలు చేసి వీళ్ళందరినీ వాడి ఎట్లా జాబితాలకు అవకతవకలు పాల్పడ్డారని మీరు కానీ, లేకపోతే అనేక సందర్భాల్లో పయ్యావుల కేశవ్ గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి చేసినా ఆగిందా? ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇదంతా కూడా రిజల్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ జీవోలు ఇష్యూ చేసి పెట్టారు, వీళ్ళు ఉండకూడదు, అవసరమైతే వాడతాము ఉద్యోగస్తుల్ని, టీచర్లు అని. ఇంకా ఈ ఫామ్ 6, 7 ఇక్కడ ఇంకొక పాయింట్. సజ్జల్ గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, అసలు టీడీపీ వాళ్ళకి భయం, వాళ్ళే యాడ్ చేసి ఇవన్నీ పెట్టారు, మేమే ఇవన్నీ తొలగిస్తున్నాం కాబట్టి వీళ్ళు భయపడిపోతున్నారు అని. ఇప్పుడు విజయచంద్రిక గారు, ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం ఉండాలి. ఎందుకంటే సజ్జల గారు అనేది అసలు ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అమ్మా. ఎందుకంటే అతను ఇంతమందిని మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ సజ్జలని అక్కడ నుంచో పెడితే అతనికి ఎంత సీన్ ఉందో తెలిసిపోయింది. ఏదో ఒక చోట నియోజకవర్గం నుంచో పెడితే, ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్తున్నాం ఏ విధంగా ఇప్పుడు పయ్యాల కేశవులు గారి కాడి నుంచి, అచ్చెన్నాయుడు గారి కాడి నుంచి అనేక మంది పెద్దలు, ముఖ్యంగా మా అధినాయకుడు గారు కూడా కంప్లైంట్ ఏ విధంగా చేశాం. మేము ఉత్తిగా చేయలేదమ్మా, సాక్ష్యాలతో చేశాం. స్వయంగా ఉరవకొండలోని పయ్యాల కేశవులు గారి నియోజకవర్గంలో 6,000 ఓట్లు గోల్మాల్ చేస్తే అక్కడ జెడ్పీ సిఇఓని అలాగే ఈఆర్ఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకులేండి, వాళ్ళని సస్పెండ్ మేం చేయాల, ఎలక్షన్ కమిషన్ చేసింది. అలాగే శాంపిల్ గా చూసుకుంటే మా అనకాపల్లి పార్లమెంట్ లోనే దాదాపు 70,600 ఓట్లు టీడీపీకి సంబంధించి సానుభూతి ఓట్లు, సక్రమంగా ఉన్న ఓట్లు తొలగించడం జరిగింది. ఒక దాంట్లో పక్క అక్కడ నర్సీపట్నంలో 17,400 ఓట్లు, అలాగే మన పెందుర్తిలో 5,800 ఓట్లు, అలాగే ఎలమంచిలో 8,400 ఓట్లు, అలాగే పాయకరాపేటలో 4,800 ఓట్లు, అలాగే అనకాపల్లిలో 10,500 ఓట్లు, చోడవరంలో 14,200 ఓట్లు ఐడెంటిఫై చేసి అవన్నీ సాక్ష్యాలతో మేము ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చామమ్మా. ఇచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నిన్న స్వయంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా గారు 5,60,000 ఓట్లు తొలగించడం జరిగింది మొన్న డిసెంబర్ 9న. సక్రమంగా ఉంటే ఎందుకు తొలగిస్తాడమ్మా ఆయన? 5,60,000 ఓట్లు అంటే సామాన్యమైన విషయమా? ప్రజలు ఆలోచించాలి. ఎవరు దాన్ని పొందుపరిచారు, ఎవరు ఆ దొంగ పనులు చేశారు, ఎవరు దాన్ని సహకరించారు? ఆ ఉద్యోగస్తుల్ని టెర్మినేట్ చేయాలి, ఉద్యోగులు సస్పెండ్ చేయడం కాదమ్మా, ఉద్యోగులను డిస్మిస్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ. ఎలక్షన్ కమిషన్ అంటే భయం లేదు, అలా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అడుగుతున్నారు, సస్పెండ్ ఇంకా డిమాండ్ల దగ్గరే ఉన్నారు, ఇవన్నీ అవుతాయని అనుకుంటున్నారా? ఇప్పుడు చంద్రగిరిలో మీ టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని గారు ఉన్నారు. ఆయన దొంగ ఓట్లపై పోరాటం చేస్తుంటే ఆయన అరెస్ట్ చేశారు కదా, ఆయన ఆత్మహత్యాయత్నం ప్రయత్నం కూడా చేశారు మీద పోసుకుని. కృష్ణ, ఏం జరిగింది? మీరు కంప్లైంట్ల దగ్గరే ఉన్నారు, యాక్షన్లు తీసుకోవాలన్న దగ్గరే ఉన్నారు కదా. 3 నెలల్లో ఎన్నికలుంటే తీసుకుంటారా, అవుతుందా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు మాకు ఒకటే అమ్మా, మనిషి ఆశాజీవి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలు నడుచుకోవాలి. కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాడుతున్నాం. అలాగే ఎలక్షన్ కమిషన్లు, ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు కంప్లైంట్ చేస్తున్నాం. ఆయన దగ్గర కూడా మా న్యాయం జరగకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేశాం. మా నాయకుడు కూడా మా ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చారు, మా ఎంపీలు కలిశారు. వాళ్ళు కలిశారు కాబట్టి ఇవాళ రాజీవ్ కుమార్ గారు ఆయన మిత్రబంధంతో వాళ్ళ యొక్క రావటం జరిగింది. ఇవాళ రాజీవ్ కుమార్ గారికి నేను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రాధాయపడుతున్నా. సార్, మీ ముఖేష్ కుమార్ మీనా మీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ నిన్నది 5,60,000 ఓట్లు బోగస్ ఓట్లు తీశారంటున్నాడు. దాని మీద చర్యలు తీసుకోవాలి. మీరు ఆ ఉద్యోగస్తులందరినీ మీరు సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి, టెర్మినేట్ చేయాలి. అప్పుడే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం వచ్చింది, ప్రజలకి నమ్మకం వచ్చింది.
రెండోది ఏదన్నా సరే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా న్యాయమే ధర్మమే గెలిచింది. జగన్మోహన్ రెడ్డి అతి దారుణంగా ఓడిపోబోతున్నాడు ఈ రాష్ట్రంలో అని మీకు తెలియజేస్తున్నామమ్మా. రైట్, బీజేపీతో కూడా మాట్లాడదాం మనం. బీజేపీ నుంచి డాక్టర్ వినీషా రెడ్డి గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్. వినీషా గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జనరల్ గా సినిమాల్లో అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు ఇప్పుడు ఏపీకి ఎలక్షన్ కమిషన్ వచ్చింది. ఈ క్లైమాక్స్ లో ఏంటి శుభం కార్డు పడే ముందనేది ఒక చర్చ. అంటే అసలు ఏపీ అనేది దొంగ ఓట్ల కిల్లాగా మారిపోయింది. 3 నెలల ఎలక్షన్ లో ఉన్నప్పుడు అసలు ఈ పంచాయతీ తేలుతుందా లేదా అనేది ఒక చర్చ. మీరేమంటారు అసలు ఈ జరిగిన పరిణామాలపై? మీరు ఇప్పుడు ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారా? మీ స్పందన ఏంటి? విజయ చంద్రిక గారు, మీకు పనులను పెద్దలకు, ఏబిఎన్ ప్రేక్షకులకు నా నమస్కారం. ఇందాక యాక్చువల్లీ పుల్లారావు గారు మాట్లాడుతూ చక్కగా విశ్లేషించారు. అంటే మీరు ఇంకా ఎండింగ్ శుభం కార్డ్ అంటున్నారు, కానీ మనం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ పని మొదలైంది. వాళ్ళు అఫీషియల్ గా ఇప్పుడు వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు డ్యూటీలో ఉంటారు అండ్ దే విల్ డూ దేర్ డ్యూటీ. మీకు చెప్పినట్లు డైరెక్ట్ గా చెప్పకపోవచ్చు పుల్లారావు గారు, మన దగ్గర ఒకలాంటి ప్రాబ్లం ఉంటే బెంగాల్లో కావచ్చు, నార్త్ ఈస్ట్ లో కావచ్చు, ఇటువంటి తప్పు ఓటర్ల నమోదు అనేది ఇంకా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. బట్ ఎలక్షన్ కమిషన్ వీలైనంత వరకు వారి కర్తవ్యాలు వాళ్ళు నిర్వహిస్తారని నేను అనుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ ద బిగినింగ్, ఇప్పుడు మొదలవుతుంది. అండ్ మీరు ఇప్పుడు ఈ ఇష్యూ అనేది మేము భారతీయ జనతా పార్టీ మీరు తీసుకోండి, తిరుపతి బై ఎలక్షన్ లో కూడా ఎంపీ ఎలక్షన్ తీసుకోండి, కడప రాజంపేటలో అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు వైఎస్ఆర్ సిపికి ప్రత్యర్థిగా మేము మాత్రమే నిలబడ్డాం, మిగతా ఏ పార్టీ కూడా నిలబడలేదు. జనసేన మాకు ప్రచారం చేసింది. ఈ 2 ఎలక్షన్ల విషయంలో కూడా ఈ దొంగ ఓటర్ల గురించి ఎక్కువగా లేవనెత్తింది భారతీయ జనతా పార్టీ. మీరు ఇప్పుడు అంటున్నారు మేము ఆగస్టు సెప్టెంబర్ 2023లోనే ఎలక్షన్ ఓటరు నమోదు కోసం ఒక డ్రైవ్ రీచ్ ప్రోగ్రామ్ చేపట్టాం. ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి దేశవ్యాప్తంగా తీసుకెళ్లాము. ఈ ఫార్మ్స్ తీసుకోవడము, బిఎల్ఓల దగ్గరికి తీసుకోవడము, ఓటర్ నమోదు ప్రక్రియను మేము చేశారు. అంతేకాకుండా చాలా మంది ముఖ్య నేతలు కూడా, అప్పట్లో వీర్రాజు గారు కావచ్చు, సత్యకుమార్ గారు కావచ్చు, ఆ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారులకు కూడా నివేదించడం జరిగింది, ఇట్లా తప్పు ఓటర్లు నమోదవుతున్నాయి. తిరుపతి మెయిన్ గా ఎంపీ ఎలక్షన్స్ లో మీరు చూసినట్లయితే చాలా చోట్ల బస్సుల్లో వాళ్ళు రావడము, ఎలక్షన్లు ఓట్లు వేయడము, అడిగినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు అంటే అడ్రస్ చెప్పకపోవడము తిరుపతికి సంబంధించి, లేదంటే ఓటర్ కార్డులో వాళ్ళ అమ్మ నాన్న పేర్లు తప్పు చెప్పడం, వీటన్నింటి మీద కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఎలక్షన్ విషయానికి వస్తే, ఇప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 14 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తే 5,60,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 2019లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ దగ్గర 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ అదే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు ఫిల్టర్ చేసినప్పుడు కేవలం 59,000 కనిపించాయి దొంగ ఓట్లు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పోటాపోటీగా దొంగ ఓట్లను 59 లక్షలకు తీసుకెళ్లారు. బట్ నిజానికి ఇంతమంది లేరు. కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు కూడా నమోదు చేశారు. కావాలని ఎలక్షన్ కమిషన్ పని చేసుకోనివ్వకుండా నిజమైన ఓటర్లను కూడా జాబితాలో తప్పు అని చెప్తున్నారని. కానీ ఈసారి 14 లక్షల్లో 5 లక్షల మంది దొంగ ఓట్లు అనడం, దాంతో పాటు చాలా మంది అధికారుల మీద, దగ్గర 50 మంది ఎంప్లాయీస్ మీద, 3 ఎస్ఐల మీద, బిఎల్ఓల మీద తీసుకోవాలని జనవరిలోనే చెప్పారు. ఇంకా మనకు టైం ఉంది. ఇక్కడ ఒక్కసారి నేను మధ్యలో మీకు ఇంటర్వ్యూ అవుతాను. మీరు అన్నారు ఏమండి అసలు ఆట ఇప్పుడే మొదలైంది అన్నారు. 100 రోజుల్లో ఉంటే ఇప్పుడు ఆట మొదలవడం ఏంటండి? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు 100 రోజులు ఉంది ఎలక్షన్స్ లో. ఇప్పుడు మీరే చెప్తున్నారు మేమేనండి అసలు స్టార్ట్ చేసింది ఇదంతా అని మీరు ఇప్పుడు కొన్ని లెక్క చెప్పారు. అసలు టీడీపీ వాళ్ళు ఏమో ఇలా చేశారు, వైసీపీ వాళ్ళు ఇలా చేశారు, మేము ఇలా గుర్తించాం, ఇలా సదస్సులు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాల పైచీలకు కాలంలో ఇక 100 రోజుల దగ్గరికి వచ్చే ఎలక్షన్ అని నేను అందుకే క్లైమాక్స్ లో ఉన్నప్పుడు శుభం కార్డు వేయడానికి వచ్చినస్తే ఇప్పుడు ఆట మొదలవడం ఏంటండి? లేదు విజయ గారు, మీకు ఇంకా కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన స్టేట్మెంట్ మీరు గుర్తుంచుకున్నట్లేరు. 12వ తేదీ వరకు కూడా దరఖాస్తు ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా మనకు 18 ఏళ్ళు ఎవరికి నిండుతాయో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఛాన్స్ ఇవ్వాలి కదా.
డిసెంబర్ 12 క్లోజ్ అయిపోతుంది. సో ఈ మధ్య వరకు టైం వచ్చే వాళ్ళకు నేను ఇప్పుడే క్లోజ్ చేసేస్తాను ఆగస్ట్ లో, దాని తర్వాత క్లోజింగ్ కి అనటం లేదు లేదా మీరు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మొదలైంది అన్నది కరెక్టా? సేమ్ టైం టీడీపీ వాళ్ళిద్దరూ ప్రధాన ప్రతిపక్షం, వాళ్ళు ఒకరికొకరు డెఫినెట్ గా రాజకీయంగా ఆరోపించుకుంటారు. మీరు కూడా అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక పాయింట్ మీరు ఇక్కడ పాగా వేయాలనుకుంటున్నప్పుడు చంద్రగిరిలో ఇప్పుడు నేను కోట్ చేశాను, అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థి, ఇప్పుడు 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థి మళ్లీ రేపు అభ్యర్థిగా దిగుతాను అని అనుకుంటున్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేస్తున్నానికి ప్రయత్నిస్తున్నాడు అంటే ఏ స్థాయిలో దారుణాలు జరుగుతున్నాయండి క్షేత్రస్థాయిలో? ఇప్పుడు నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే మీరు ల్యాండ్ మాఫియా మీద, లిక్కర్ మాఫియా మీద, శాండ్ మాఫియాల మీద మీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇన్ని రిప్రజెంటేషన్లు, ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయట పెట్టి వినతులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినప్పుడు, మీరు వీళ్ళిద్దరికన్నా మేమే ఫస్ట్ అని చెప్పినప్పుడు అట్నుంచి ఏమన్నా చర్యలు లేకపోతే అందరికి అనుమానం వస్తుంది కదా. ఆట ఇప్పుడే మొదలైందంటే నాకు విజయచంద్రిక గారు మీరు అస్సలు నేను ఏం చెప్తున్నానో వినట్లేదు. మొత్తం దరఖాస్తులు ఈ 2023లో కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మేం కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కి అధికారికంగా ఇచ్చినవి 14,48,000, ఇప్పటికే తొలగించినవి 5,64,000. అంటే మీరు ఈ 2-3 నెలల్లో, నేను ఒక ఇండిపెండెంట్ బాడీగా మాట్లాడుతున్నాను, నాకు మన దేశంలో న్యాయ వ్యవస్థ మీద, ఎలక్షన్ కమిషన్ మీద చాలా నమ్మకం ఉంది. 2 రోజుల్లో ఈ 5,64,000 తీసేయలేరు కదా చంద్రిక గారు. సాధ్యమే, సత్ఫలితాలు వస్తాయి, రిజల్ట్స్ వస్తాయని అన్నారు ఆయన. డెఫినెట్ గా నేను కూడా ఇంకా నమ్ముతున్నాను. ఎందుకంటే మన స్టేట్ లో ఎవరో కావాలని కొంతమంది నమోదు చేసుకుంటుంటారు డూప్లికేషన్. ఇంకొకటి మెయిన్ మనకు వచ్చిన ఇష్యూ ఏంటంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ డూప్లికేషన్ ఆఫ్ ఓట్ జరుగుతుంది. అది కూడా 2019 కానీ 2023లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ 5,40,000 పైగా, 64,000 పైగా రిమూవ్ చేసిందంటే వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నట్టే. మనం ఇప్పుడు ఎలా రిమూవ్ చేస్తారు చెప్పండి? ఈ 3 నెలల్లో అనాలిసిస్ చేసే ఉంటారు కదా. కానీ నేను ఇక్కడ ఈ 5,64,000 మీకు ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే 2019లో అప్పుడు ఎవరైతే అధికారంలోకి వచ్చారో టీడీపీ బీజేపీ కూటమికి, రూలింగ్ వైఎస్ఆర్సీపీకి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం రుమారుమి ఇంతే ఉంది, 5 లక్షల చిల్లర. ఇప్పుడు ఈ 2023లో కూడా 2019లో కూడా దగ్గర ఓటింగ్ డిఫరెన్స్ మీరు చూసుకుంటే 20 లక్షలు. ఈ టైం ఎలక్షన్స్ నేను ఏం చెప్తున్నానంటే ద ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి టఫ్ అని వస్తున్నాయి ఇప్పుడు ఎవరికైనా సరే 2 వైపులా. సో ఈ 5,64,000 ఓట్లు అనేవి వెరీ ఇంపార్టెంట్ కదా. మీరు 2014లో చూసుకుంటే జస్ట్ ఈ డిఫరెన్స్ తోనే మనకు గవర్నమెంట్ మారిపోవడము, ఎమ్మెల్యేస్ మారిపోవడం. సో ఎలక్షన్ కమిషన్ దాని పని అది చేసుకుంటుంది. కానీ రాజకీయ పార్టీలు కూడా మనకు బార్డర్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏం లేవు. బెంగాల్ మీరు కేవలం 5 లక్షల దాకా అని అంటున్నారు కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఈ జరిగిన నెలల నుంచి కూడా సెగ్మెంట్ కి 20 నుంచి 30,000 డిఫరెన్స్ చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయన కొన్ని మండలాలు, నియోజకవర్గాలు చదివారు. 5,000, 10,000 తక్కువ చదవాల నజీర్ గారు, అవునా? 5,000, 10,000 తక్కువ జరగలేదన్నప్పుడు 175 ఇంటూ ఓవరాల్ గా ఆన్ యావరేజ్ 20 ఇంటూ 20,000 30,000 వేస్తే 35 లక్షల ఓట్లు. 35 లక్షల ఓట్లు అంటే ఏంటండి? మొన్న తెలంగాణలో జస్ట్ 1.85% ఎగిరిపోయారు. నేను కూడా అదే చెప్తున్నాను. అందరూ చెప్తానే ఉంటే చర్యలు ఎలా అండి? మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజయచంద్రిక గారు చాలా కరెక్ట్ గా వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కి అసలు సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వము డెఫినెట్ గా ఎన్రోల్మెంట్ విషయంలో తన కింద ఉన్న అధికారులను, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ని వినియోగించుకోవచ్చు. బట్ కేంద్ర ప్రభుత్వం, జనరల్ ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం దానికి అసలు సంబంధం లేదు. ఇక్కడ నేను చెప్తాను అదే. ఇప్పుడు టీడీపీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళు 59,60,000 అంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి గారు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. టీడీపీ చెప్తుంది జనసేన కదా. ఇప్పుడు నేను అడుగుతుంది, నేను ప్రజల పక్షాన్ని అడుగుతున్నా, వాళ్ళు వేసిన ఓటుకి వ్యాలిడిటీ, మర్యాద, గౌరవం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు నేను అనేది ఏంటంటే మీ మిత్రపక్షము పోరాడుతోంది, మీరు అందరూ పోరాడుతున్నారు, మాకేం సంబంధం అండి ఎలక్షన్ కమిషన్ తో అంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇలా అరణ్య రోదనగా మారుతోంది అనేక మంది అన్నప్పుడు కొంత చొరవ తీసుకునో, ఇన్వాల్వ్ అయ్యో ఏం జరుగుతుంది అని అడగచ్చుగా, చర్యలు తీసేసుకోండి అని అనకపోయినా. నేను చెప్తాను, నేనే విషయం చెప్తాను మీకు. 2019 ఇదే టైంలో 2018 ఎండింగ్, 2019 ఎండింగ్ లో వైఎస్ఆర్సీపీ వెళ్లి 59 లక్షలకు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది, 59 లక్షల ఓటర్లకి. బట్ ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై చేసింది దొంగ ఓట్లు 59,000.
అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అరే ఇక్కడ అంతా ఎలక్షన్ నమోదు ప్రక్రియ తప్పు జరుగుతోంది అని చెప్పి సెంట్రల్ లో ఉన్న గవర్నమెంట్ ఎలా ఇంటర్వ్యూన్ అవుతుంది విజయ్ చంద్ర గారు? అది రాజ్యాంగంలో కానీ ఇప్పుడు కూడా ఇంటర్వ్యూన్ కాదు. ఎందుకు ఇంటర్వ్యూన్ అవుతుంది? ఎలక్షన్ కమిషన్ బాధ్యత అది. బాధ్యత సరే, మీరు కూడా ఒక లెటర్ రాసో రిప్రజెంటేషన్ ఇలా జరుగుతుందంటే చాలా వచ్చింది. మేము కూడా నేను వినలేను, మీరు స్టార్టింగ్ లో చాలా క్లియర్ కట్ గా చెప్పినాను. మీరు ఇప్పుడు అంటున్నారు మేము ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లోనే నేను పేర్లు కూడా చెప్పాను. పురంధేశ్వరి గారికి ముందు సోమవీర్రాజు గారు, సత్యకుమార్ గారు, దాని తర్వాత వచ్చినప్పుడు కూడా మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. చాలా మాకు కష్టమైంది. కడపలో రాజంపేట బై ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఒకటే నిల్చున్నాము, టీడీపీ వాళ్ళ పోర్లో లేరు. మేము అప్పుడు కూడా అసలు మీకు గుర్తుందో లేదో సత్యకుమార్ గారి క్యాన్వా మీద దాడులు కూడా జరిగాయి. ఇట్స్ నాట్ లైక్ మేము కంప్లైంట్ చేయట్లేదని నేను చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఓటరు నమోదు ప్రక్రియలో ఓటర్ నమోదు ప్రక్రియ ఒక పాయింట్ ని కాసేపు పక్కన పెట్టి ఇందులో జాబితాలకు మేము కూడా కంప్లైంట్ ఇచ్చాము, అది చర్యలు తీసుకోవాల్సింది ఈసీ అని అనుకుంటున్నప్పుడు, అది మీకు సంబంధం లేని పరిధిలో అనుకున్నప్పుడు ఆల్రెడీ మీరు కంప్లైంట్ ఇచ్చిన శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ మాఫియాల మీద ఉన్నట్టు వాటి మీదే చర్యలకి లేకపోతే ఆదేశించడాలే జరగలేదు కదా. చంద్రిక గారు చాలా కరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నారు మీరు. మేము భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఉదాహరణ పుల్లారావు గారు అధికారులు డైరెక్ట్ గా అటాక్ చేసి వాళ్ళ ప్రాణహాని అపాయంలో ఉంటే బెంగాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం అక్కడ పోయి మీకు మమతా బెనర్జీ గారు గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? పురంధేశ్వరి గారు ఈ శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా వీటిలన్నిటి మీద ఇచ్చి ఊరికి వెంతలిస్తారు మీరు అంతే. మనం గౌరవించాలి. చెప్పండి పుల్లారావు గారు. పుల్లారావు సార్, ఒకటి మీరు కంప్లైంట్స్ ఇచ్చి వినీష గారు ప్రపంచం మారిపోయింది. ఎందుకంటే మేము ఏదో కంప్లైంట్ ఇచ్చాము ఏం చేయలేదంటే ఆ విన్న వాళ్ళు ఎవరికో అమాయకతనంగా అవో అనుకోండి. నేను చెప్తున్నా, మీ ప్రెసిడెంట్ పేర్లు పెట్టి ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో ఎందుకు ఎంక్వైరీ చేయించారు చెప్పండి? మాకు తెలియదు ఆ చట్టం. నాలాంటి వాళ్ళు 1 లక్ష 2 లక్షలు మోసం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కి నా యాసెట్ సీజ్ చేస్తున్నారు. ఈ అమాయకతనం కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ మీద మేము చాలా చక్కగా చెప్పాడు. పిటిషన్ ఎంతకి ఇవ్వరో, పలానా ఓడు లూటరు, వాడికి 20 ఇళ్ళు సంపాదించాడు, కొత్త కార్లు కొనుక్కున్నాడు, ఒక ఐటమ్ ఇవ్వండి. స్టేట్ బీజేపీ ఎంతకుదే మీ క్రెడిబిలిటీ తెలుగు రాష్ట్రాల్లో దెబ్బతింటాం. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఎందుకు పెరగలేదు భారతదేశంలో? బీజేపీ అన్ని చోట్ల పెరిగి ఇక్కడ ఎందుకు పెరగట్లేదు? ఇది మీరు చాలా ఆలోచించుకోవాలి. ఇది ఎవరో వచ్చి విన్నదం కాదు. అంటే నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేశాను అంటే వినీష గారు, పక్క రాష్ట్రంలో మన తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీరు బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మీరు అక్కడ ఉన్న బీఆర్ఎస్ మీద చాలా ఆరోపణలు చేసిన చర్యలు లేవు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే అన్న చర్చ వెళ్ళింది. లేదు వెళ్ళింది. ఇప్పుడు కూడా ఏపీలో ఊరికే వినతులు, కంప్లైంట్లు, ల్యాండ్ మాఫియా, స్కాండ్ మాఫియా ఇలా చెప్తూ ఎలక్షన్ కమిషన్ లో రాస్తే వర్కౌట్ అవ్వదన్నది ఒక పాయింట్. ఒకటే మెయిన్ థింగ్ ఏమిటంటే తెలంగాణలో టూ మచ్ గా చేశారు. ఆఖరికి తెలంగాణలో బెనిఫిట్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు పిలిపోరు ఏదో పిట తీర్చినట్టు మీరు ఇక్కడ అందరూ వినతలేస్తూ ఎలక్షన్ కమిషన్ మేమే రాసాం, మేమే ఫస్ట్ ఐడెంటిఫై చేసాం అన్నప్పుడు ఒక క్రెడిబిలిటీ క్వశ్చన్ వస్తుంది అనేది అందరికీ ఒక డౌట్. సరే, జనసేనతో కూడా మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నేను జనసేనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెల్కమ్ బ్యాక్. జనసేన నుంచి రావు సౌజన్య గారు ఉన్నారు. నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈయన చంద్రబాబు గారితో కలిసి మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వెళ్తున్నారు. సో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగి అంతా బాగా వస్తుంది. ఫార్మ్ 76 దుర్వినియోగాలన్నిటికీ కంప్లీట్ గా అన్ని జరిగిపోయి నీట్ గా వస్తుందని అనుకుంటున్నారా? జయచంద్ర గారు, మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి, ఏవిఎన్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలవటానికి, అలాగే ఏదైతే ముఖ్య అంశాలు ఉన్నాయి బిఎల్ఓల విషయంగా కానీ లేదంటే వాలంటీర్ల విషయంగా కానీ, ఏదైతే ఈ ఓటర్ నమోదు ప్రక్రియలో జరిగిన అవకతవకల విషయంగా వాళ్ళు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఎవరైనా సరే ఆశాభావం మాత్రం వ్యక్తం చేయగలమండి. ఎందుకంటే ఒక మంచి జరగాలి, మంచి జరుగుతుంది, బెటర్ ఉండాలి అని చెప్పి మాత్రమే మనం ఆలోచించగలం. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారనే సరే నమ్మకం ఉండాలి మనందరికీ కూడా. ఎందుకంటే మీరు గమనించినట్టయితే 14 లక్షల పైన
ఫార్మ్స్ వచ్చినప్పటికి 5 లక్షల పైచిలకు మంది దొంగ ఓటర్లు ఉన్నారు అని చెప్పని వాళ్ళే తొలగించిన ప్రక్రియలో అంటే దాదాపు 50%. అంటే అంత దారుణంగా ఈ వైసీపీ వాళ్ళు ఎలాంటి దారుణాలు చేశారనేది అక్కడ తేటం అయిపోయింది, ప్రతి ఒక్కరికి అర్థమైన విషయమే. ఇక్కడ ముఖ్యంగా మనం ఎవరు బాధ్యత వాళ్ళు చేస్తున్నట్టుగా అంటే ఎగ్జాంపుల్ గా ఈ విషయంలో మాత్రం ఓటర్ నమోదు ప్రక్రియ విషయంలో మాత్రం ఏబిఎన్ తన పాత్ర పూర్తి స్థాయిగా బాధ్యతాయుతమైన పాత్ర తను పోషించడాన్ని చెప్పడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే చాలా చక్కగా ప్రతిపక్షాలని యాక్టివేట్ చేసి ప్రతిపక్షాల్లో కూడా అమ్మో చాలా జరుగుతుంది అని చెప్పని బలంగా పనిచేసే విధంగా మోటివేట్ చేశారు. సో అంటే మీడియా పరంగా ఏబిఎన్ ఎలా అయితే చొరవ తీసుకుందో అలాగే ప్రతిపక్షాలుగా మేము ఎలా చొరవ తీసుకుని ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడం కానీ ప్రతిపక్షాల పరిధిలో ఏదైతే చేయగలమో చేశామో అలానే బాధ్యతాయుతమైన ప్రజలు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి యొక్క ఓటు ఉందా లేదా, ఒకవేళ ఓటుకు తొలగిపోతే ఎలా మనం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఎందుకంటే మనకి పథకాలు రావాలంటే ఎలా అయితే మనం ఇంటర్నెట్ చుట్టూ తిరిగి అంటే ఒకవేళ చదువుకోలేని వాళ్ళు ఉన్నారు లేకపోతే వాడున్నారు అలా ఇంటర్నెట్ చుట్టూ తిరిగి మన బ్యాంక్ అకౌంట్ లో అప్లోడ్ చేసుకొని లేదా ఆధార్ కార్డుతో లింక్ చేసుకొని ఎలా అయితే చేస్తున్నారో అలానే ఓటు అనేది ఉందా లేదా కూడా ఓటు వేసే పరిస్థితి రావాలి. కాబట్టి ఓటు ఉందా లేదా కూడా చెక్ చేసుకునే బాధ్యత మాత్రం అంటే మీరు ఇందా నుంచి అడుగుతున్నారు కదా దీనికి అసలు ఎండ్ ఉంటుందా అదే దీన్ని నేను చేయగలుగుతారా లేదంటే ఎవరైనా ఎవరి పరిధిలో వాళ్ళే చేయగలుగుతారు. సో ఆ బాధ్యత కనుక ఓటర్లు తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ఈ ప్రభుత్వం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పని ప్రతి ఓటర్ కి అర్థమయ్యే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి ప్రతి ఓటర్ మేల్కొని తన ఓటు తనకు ఉందా లేదా ఒకవేళ లేకపోతే వెంటనే నమోదు చేసుకునే కార్యక్రమం ఎవరికి వాళ్ళు వ్యక్తిగత బాధ్యత తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు అనేది వస్తుంది. లేకపోతే ఎంతో కొంత మనం పూర్తి స్థాయిగా 100% ఏది సక్సెస్ చేయలేము. 100% ఒక తీసుకున్న ప్రోగ్రామ్ ఇప్పుడు ఓటర్ ప్రక్రియ కూడా నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవ్వచ్చు పూర్తి స్థాయిగా చేయలేకపోవచ్చు. మాక్సిమం సగం 50% చేశారు అంటే ఇంకా అదే మెచ్చుకోవాలి. లాస్ట్ పోలిస్తే పర్లేదు అడ్జస్ట్ అయిపోతున్నారా అందరూ ఎంతకు వస్తే అంతకంతే జరగని దాంతో పాటు అడ్జస్ట్ అయ్యి ఎలక్షన్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యారు. ఇక్కడ ఒక పాయింట్ మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంలో ఉన్న పెద్దలతో మోదీ గారితో అమిత్ షా గారితో అంతా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు మీరందరూ కలిసి పోరాడుతున్నప్పుడు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మీరందరూ కలిసి ఎందుకు వెళ్ళట్లేదు అంటే అప్పుడు వినీష్ గారు మాట్లాడారు మేమే బాధితులు ఇవ్వండి కాన్వాయ్పై మేమే రాళ్లు ఎంచుకున్నామండి మేమే తన్నులు తిన్నామండి. కేంద్రంలో ఉన్న పార్టీ తన్నులు తింటేంటి ఇక్కడ ఒకటండి ఎవరైనా సరే ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించగలరు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం తరఫున రాష్ట్ర బీజేపీ జనసేన అలానే టీడీపీ అలానే మిగతా మిత్రపక్షాలు లేకపోతే ప్రతిపక్షాలు ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓటు నమోదు కార్యక్రమంలో వారి యొక్క పాత్ర వాళ్ళు బలంగా నిర్వహిస్తున్నారు. సో అది కేంద్రానికి వెళ్తుంది. కేంద్రం కూడా అసలు చెప్పకుండానో లేకపోతే ఈ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కేంద్రానికి కూడా ఉండదు నాకు తెలిసి. చెప్పడం వరకే బాధ్యత. ఇదేదో జరుగుతుంది ఇక్కడ ఏపీలో కొంచెం చూడండి అని చెప్తారు తప్పితే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇంకోటి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది ఒక ఇండివిజువల్ కమిషన్ కాబట్టి దాని మీద ఎవరు ఒత్తిళ్లు ఉండవు. ఇంకా రాష్ట్ర కమిషన్ కన్నా ఉంటదేమో కానీ ఎన్నికల కమిషన్ మీద కేంద్ర ఎన్నికల కమిషన్ మీద పూర్తి స్థాయి రాజకీయ ఒత్తిళ్లు ఉండవు అని చెప్పని మా భావన. అంటే గవర్నమెంట్ ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు పుల్లారావు గారు చెప్పండి. ఒకటి సౌజన్య గారు ఒక చిన్న విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ స్వతంత్రం ఇవన్నీ ఉండేదా లా మినిస్ట్రీకి రిపోర్ట్ చేయాలి కొన్ని విషయాలు. వాళ్ళ బడ్జెట్ ఏంటి ఇవన్నీ వాళ్ళకి చెప్పింది కావాల్సిన లా మినిస్ట్రీ కూడా డైరెక్షన్స్ ఇస్తా ఉంటది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పనిచేసేది రాజ్యాంగం కింద రాజ్యాంగ చట్టా కింద కాబట్టి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదు అనుకోవటం కరెక్ట్ కాదేమో. మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్ గా ఉన్నది. కాదు సార్ ఇప్పుడు వీళ్ళందరూ మేము వాళ్ళు ఇండివిడ్యువల్ అంటే అటానమస్ అండి ఒత్తిడి ఉండకూడదని అంటున్నప్పుడు అసలు వినీష్ గారు అన్నారు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మా మీద దాడి చేసింది కాన్వాయ్పై అంటే కేంద్రంలో ఉన్న పార్టీపై ఇక్కడ వాళ్ళు పోరాడుతుంటే రాళ్ళు వేస్తుంటేనే ఆపుకోలేని పరిస్థితి ఏంటండి? ఇది ట్రాజడీ కదా. అదే చేయాలంటే చేయవచ్చు. వాళ్ళ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. విదేశ గారు కాదు వాళ్ళ నాయకులు చాలా మంది మా మోడీ గారు మా అమిత్ షా ఎన్నోసార్లు విన్నాం. వాళ్ళకి కూడా భయం పెట్టాను కొంతమందికి వాళ్ళ గవర్నమెంట్ కి పెట్టి ఈ వ్యక్తులు మమ్మల్ని కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటారు. ఆ లెటర్ ప్యాడ్ వాడితే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి పర్సిస్ట్ చేయాలి. తర్వాత చంద్రకాంత్ గారు చెప్పండి. నేను బ్రేక్ తీసుకుంటే మళ్ళీ టీడీపీ జనసేనతో కూడా మాట్లాడదాం. వినీష్ గారు చెప్పండి ఏంటి?
విజయ చంద్రిక గారు ఎటు తిరిగి ఒక ఆవుకతలాగా భారతీయ జనతా పార్టీ దగ్గరికి రావడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది. అబ్బబ్బే, లేదు, ఎందుకంటే- లేదు. అసలు చాలా మందికి లేదు, doubt లేదు, అంతే. లేదు నేను చెప్తాను. మీరు ఆల్మోస్ట్ మీరు గాని పుల్లారావు గారు గాని ఒకేలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. జస్ట్ 2 minutes నేను ముగిస్తాను. 2019 మార్చిలో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలిగేషన్ చేయడం జరిగింది. తెలంగాణలో కేసు నమోదు చేశారు. ఐటీ గ్రిడ్స్ కింద దగ్గర సేవామిత్ర యాప్ ఉందని చెప్పి అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేశారు. సో కట్ ఇట్ టు 2023. నేను ఏం చెప్తున్నానంటే 2019లో చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరే మా మీద మీరు ఎట్లా కేసు నమోదు చేస్తారు, మా రాష్ట్రం మా ఇష్టం అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. భారతీయ జనతా అధికారంలో ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ గానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ దుర్వినియోగం చేయలేదు కదా. ఇప్పుడు 2023లో ఏం సిచ్యువేషన్ మారింది? వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ రీజనల్ గా. భారతీయ జనతా పార్టీ అప్పటికన్నా ఎక్కువ అగ్రెసివ్ గా మేమే ముందు కంప్లైంట్ చేస్తున్నాం. సరే. అండ్ మీరు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ పోటీ టీడీపీ ఫస్టా, బీజేపీ ఫస్టా, జనసేన ఫస్టా కాదు, మొత్తం ఫెయిర్ అండ్ ఫ్రీగా రేపు జరగాలి అన్నది. ముగించనివ్వండి. మీరు ఎలాంటి పిక్చర్ ఇస్తున్నారంటే దిస్ విల్ సెండ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సిగ్నల్ టు పీపుల్ ఆఫ్ ఇండియా. అంటే ఒక ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు 40 దేశాలలో ఎలక్షన్లు జరుగుతుంటే మన భారతదేశంలో డెమోక్రసీ ఫ్రీగా ఉంది, బాగా జరుగుతున్నాయన్న ఇంప్రెషన్ ఎందుకు ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, కోర్టు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ ఒక ఇండిపెండెంట్ బాడీస్. అవి ఇండిపెండెంట్ గా ఎలక్షన్స్ జరుగుతుంటాయి. దయచేసి అలాంటి No, no, మిమ్మల్ని ఎవరిని మీ ఒత్తిడి famous చేయమని channel అనట్లేదు. ఇవ్వండి. జరుగుతున్న కేంద్ర తీరుతన్నిటికీ ప్రభుత్వం పైనుంచి election మీరు ఏమన్నా commission influence చర్యలు చేస్తుంది. తీసుకోవడమా, లేకపోతే చేయాలి దీనికి అని సంబంధించిన ఈరోజు రిప్రజెంటేషన్ మీద కాదు, మాట్లాడుతున్నాం. విజయ్ యా, యా, గారు, సౌజన్య గారు మీరు పాపం last చెప్తున్నారు, మేము అడ్డం పడ్డాం. ముగిస్తాను. యా, నేను ముగిస్తాను. చెప్పండి. ఇట్లాంటి మాటలు మనం ఇప్పుడు మాట్లాడమనుకోండి, సెంట్రల్ లో బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా అని. రేపు 2024లో మేము అసలు మీరు మాట ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ వర్డే అని మేము అనట్లేదు ఇక్కడ. మ్యానిపులేట్ చేశారు. ఇన్ఫ్లుయెన్స్ వర్డే కాదు ఇక్కడ ఇది. చెప్తున్నాను, సౌజన్య కేంద్ర గారు. ప్రభుత్వం తన పదవి దాటి ఏ పని చేయదు. సౌజన్య గారు మీరు చెప్పండి. అదే అంటే ఇక్కడ కేంద్రం అనేది జోక్యం చేసుకోవట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఇంకా పెట్టలేకపోతున్నాయని చెప్పని ఒక అభిప్రాయం ఉన్నట్టుంది. కాకపోతే కేంద్రం పూర్తి స్థాయిగా జోక్యం చేసుకోకపోవడం అనేది ఉండకపోవచ్చు అని చెప్పని మా భావన. ఏదైతే కంప్లైంట్లు ఇస్తున్నారో రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైతే వివిధ విభాగాలను కలిసినప్పుడు కానీ వారు సానుకూలంగా స్పందించబట్టే ఇక్కడ దాకా కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చింది. సో వచ్చినా అంతా మనం శుభపరిణామంగానే చూద్దాం. ఇవాళ ఎలాంటి అంశాలు తీసుకెళ్తున్నారు మీరు ఈసీ దృష్టికి? మెయిన్ ఫోకస్ వాలంటీర్ల ద్వారా జరిగే ఏదైతే ఎన్నికల ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారో, అత్యంత క్రూరంగా ఎలక్షన్ జరగాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారో, అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండకూడదు. పూర్తి స్థాయిగా వాలంటీర్ వ్యవస్థతో దాడు కూడా. అలాగే బిఎల్ఓలు ఎవరైతే అధికారులు అమ్ముడుపోయానని మాట అనకూడదు. యాక్చువల్ గా ఒక అధికారి యొక్క ఒత్తిడికి లోన్ అవుతున్నారో వాళ్ళ పూర్తి స్థాయిగా సస్పెండ్ మాత్రమే చర్యలు ఇంపార్టెంట్ అంటారు. రైట్. కావాలి. నజీర్ గారు చెప్పండి. విజయచంద్రిక గారు, యా, ఏదన్నా సరే ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. ఒక వ్యక్తి ఓటుని కాలు రాస్తుంటే ఇది ఏంటి అని ప్రశ్నించడానికి రాష్ట్రంలో పెద్దలో కేంద్రంలో పెద్దలో అక్కర్లేదండి. ఒక సామాన్య వ్యక్తి వెళ్ళన్నా సరే ఎలక్షన్ కమిషన్ అడగలుగుతాడు. మేము అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఓటర్ యొక్క వ్యవస్థని సర్వనాశనం చేసినప్పుడు కలిసికట్టుగా పోరాడాలి అంటున్నాం. దీంట్లో దాగుడు మూతలు ఉండకూడదు అంటున్నాం. ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసం నిలబడాలి అంటున్నాం. లేదా ప్రజలే మార్చేస్తారు, కేంద్రంలో ఉన్న వాళ్ళని మార్చేస్తారు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళని మార్చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు తలరాతలు ప్రజలు రాస్తారు. అందుకే మొదట నా యొక్క రిమార్క్స్ లో చెప్పా, ఓటర్లు దేవుళ్ళు, ఈ రాష్ట్రం వాళ్ళది వాళ్ళ లోక కళ్యాణం కోసం దేవుళ్ళు దిగి రావాలి. ఎలక్షన్ రోజు దిగొచ్చి 100% బయటకు వచ్చి ఓట్లు వేయాలి. ఈ రాష్ట్ర లోక కళ్యాణం కోసం, ఈ రాష్ట్ర బాగుపడటం కోసం, ఈ దళితుల ప్రభుత్వాన్ని ఎలగొట్టడం కోసం మీరందరూ ఇళ్లలో కూర్చోకుండా ఆ రోజు ఓటర్లు అందరూ వచ్చి బయటికి ఏ నాయకుడు ఎవరైతే బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళని గెలిపించి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి దిశగా నడిపించే మీరందరూ కూడా ఓటర్లు జాబితా అవకతవకల మీదే కన్ఫైన్ అయ్యారు. నేననేది ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ జరిగిన ఎన్నికల్లో హింసాకాండ ఏదైతే ఉందో అది కూడా ఒక చర్చ కదా. దానిపై కూడా మీరు దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు చెప్పండి.
డెఫినెట్లీ విజయచంద్రిక గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గజకర్ణ గోకర్ణ టక్కు టమారా అన్ని విద్యలు ఆరితేరిన వాడు. ఆయన ఏదన్నా చేస్తాడు. అన్ని ఆయన చేసినన్ని ఇబ్బందులే, సర్వనాశనం చేశాడు, జీవితాలని అతలాకుతలం చేశాడు. ఆ వ్యక్తిని మనం ఎల్లగొట్టాలంటే ప్రజల యొక్క ఆలోచన ధోరణి వాళ్ళని వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ఆలోచనకు వచ్చేశారు. దాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ పనులన్నీ చేస్తున్నాడు. అందుకే నేను చెప్తాను, రేపు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానమైన జనసేన అధిష్టానమైన ఆచి తూచి ఈ ప్రజా వ్యతిరేకతని మనం ప్రజల మనోభావాలకు అనుగుణంగా మంచి అభ్యర్థుల్ని ఎతికి ఇయ్యాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దీని మీద కూడా సామాజిక అస్త్రం వాడుతున్నాడు. అతనేదో సామాజిక న్యాయం చేసి పేటెంట్ లాగా. అరే నాయన, జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ రా బాబు. ఇప్పుడు కాదు, 42 ఏళ్ల క్రితం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అతి సామాన్లు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి పెద్దలు పుల్లారావు గారు ఉన్నారు, మాకన్నా ఎక్కువ తెలుసు. ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, కాపులకి, అగ్రవర్ణాల పేదలకి అందరికి అన్నం ఎక్కించిన పార్టీ టీడీపీ రా బాబు. ముఖ్యంగా మా మైనార్టీలకి రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ. అప్పుడు నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ, ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే నేను అంటున్నాను ప్రజలారా, మీరు ఓటేసే రోజు మీరందరు దిగి రావాలి. 100% ఓటింగ్ పడితే ఈ యొక్క దళితుల ప్రభుత్వం పులివెందల్లో కూడా పోయిద్దని తెలియజేస్తుంది. సౌజన్య గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మన పుల్లారావు గారితో వినిష గారితో వైండప్ చేస్తా. మీ కంక్లూడింగ్ ఇవ్వండి. విజయచంద్ర గారు, ఒకటే ఆశాభావం అండి, కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి ఈ రోజు విజయవాడ వచ్చింది కాబట్టి, అలాగే అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి వారి యొక్క వినతులు సమర్పించే క్రమంలో దానిలో మొత్తం పాజిటివ్ గా ఆలోచిద్దాం. ఇప్పటి వరకు జరిగిన 50% ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిగా ఈ 10 to 20 days లో ఇంకొంచెం అంటే ఇంకా 100% వాళ్ళు రిజల్ట్ ఇస్తారని చెప్పి ఆశిద్దాం. అలానే ప్రజలు కూడా పూర్తి స్థాయిగా ఆలోచించి వారి యొక్క ఓటు ఉందా లేదో చెక్ చేసుకొని ఓటేసే ప్రక్రియ అయితే మాత్రం వాళ్ళు ఆరంభించాలని కోరుకుంటున్నామండి జనసేన పార్టీ తరఫున. పుల్లారావు గారు, ఒకటి నాకు హైయెస్ట్ రెస్పెక్ట్ ఉన్నది ఆ లేడీ మెంబర్స్ ఇద్దరికి, సౌజన్య అండ్ డాక్టర్ వినీష. నేనేం పర్సనల్ గా విమర్శించలేదు, సిస్టమ్ ను విమర్శించానంటే అది క్లారిఫై చేద్దాం. అంటే మీరు నేను ఆవు కదని చెప్తున్నారు ఆవిడ. అంటే బీజేపీని ఇప్పుడు ఆవిడకి బీజేపీ నేను టార్గెట్ చేసినట్టు అని ఉంది, కానీ నేను వ్యూవర్స్ సైడ్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టార్గెట్ బీజేపీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇక్కడ. అయితే వినీష గారు, ఇప్పుడు వ్యూవర్స్ కి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వ్యూవర్స్ కి కొన్ని డౌట్స్ ఉంటాయి. మీరు ఇందాక నుంచి ఒకటే పాయింట్ స్ట్రెస్ చేస్తున్నారు, ఇట్స్ అన్ ఇండివిజువల్ బాడీ, మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తామా, ఇది ఒక రాజకీయ పార్టీ, వి కాంట్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటున్నారు, రైట్? సో నేను అనేది ఏంటంటే, డిఫరెంట్ పార్టీస్ ఇన్ ఇండియా మిమ్మల్ని ఒక పాయింట్ మీద అయితే టార్గెట్ చేస్తాయి. సిబిఐ, ఈడీ కూడా ఇండివిజువలే కదా, మరి వాళ్ళని మీరే ఉసుగొల్పుతున్నారు అన్న చర్చ రకరకాలుగా ఉన్నప్పుడు, ఎస్పీ, టీఎంసీ, ఆమ్ ఆద్మీ, ఇలా చాలా పార్టీస్ మిమ్మల్ని సిబిఐ, ఈడీ మీరు చెప్తేనే చేస్తాయి అన్నది ఒక విమర్శ మీ మీద ఉన్నప్పుడు, పోనీ సరే ఆ దృష్టిలో అయినా సరే ప్రజాస్వామ్యం బతకాలి, ఇక్కడ ఓటర్ల పచ్చి ఇలా అయిపోతుంది అన్నప్పుడు ఇలా జరిగిపోతుందని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా మంచి కోసం. విజయ్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. అడిగాను మిమ్మల్ని. పార్టీలకు అతీతంగా ఎలక్షన్ కమిషన్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మనకు కేంద్రంలో గాని రాష్ట్రాల్లో గాని ప్రభుత్వాలు మారుతున్నాయి. దాని వల్లనే మనం చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చినాక ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ పట్టించుకోదు. ఎస్ఐల దగ్గర నుంచి డీజీపీలను కూడా మార్చే అధికారం ఉంది. మొన్నటికి మొన్న మనం తెలంగాణలో చూసాంగా, డీజీపీని మార్చేశారుగా ఈవెన్ బిఫోర్ అంటే ముఖ్యమంత్రి నియామకంలో. సో మనకి ఇక్కడ తుఫాన్ వచ్చినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లను మార్చి వాళ్ళు చేశారు. అంతటి విస్తృత అధికారాలు ఎలక్షన్ కమిషన్ కు ఉన్నాయి. నేను మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే 2024 లో నరేంద్ర మోడీ గారు అధికారాలు ఉన్నప్పుడు ఇందాక మీరు ఒక పాయింట్ కోట్ చేశారు, ఏమండి గత ఎలక్షన్స్ లో టీడీపీ సేవామిత్ర యాప్ తో చేసిందని వైసీపీ అందన్నప్పుడు వాళ్ళ పాయింట్ మీరు రైజ్ చేస్తే మీరు వాళ్ళకి వకాల్తా పుచ్చుకుంటున్నారా అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. కాబట్టి నేను వకాల్తా పుచ్చుకోవడం గురించి మాట్లాడటం లేదు. అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది. రాష్ట్రంలో అధికారాలు మారవచ్చు, ఈవెన్ కేంద్రంలో కూడా అధికారాలు మారవచ్చు. బీజేపీ ఫైనల్ గా అధికార పార్టీ మీద ఏం చెప్తుంది కామెంట్? అధికార పార్టీ నేను ఏం చెప్తున్నానంటే, ఒకటి
ఈ ఎలక్షన్ అవకతవకలు చేయడానికి రాజకీయ పార్టీలు చూడొచ్చు, ఇంకొన్ని రాష్ట్రాలలో వేరే విదేశీ శక్తులు కూడా చూడవచ్చు. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. మీ ఓటు ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడు నా ఓటు వచ్చింది, చాలా ఈజీగా ఉంటుంది. అది కాక భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటికి వెళ్లి కూడా చెక్ చేస్తుంది, మిగతా పార్టీలు కూడా వస్తాయి. ఓటర్లలో కూడా అవగాహన రావాలి. మీకు ఏదైనా రాలేదనిపిస్తే ఫామ్ 6 మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. మీ బిఎల్ఓలని వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఒక ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరుకు మనకు చాలా ఒక బలమైన ఆయుధం. దీన్ని వినియోగించాల్సిన అవసరం మన చేతిలో కూడా ఉంది. విజయ చంద్రక గారు ఇప్పుడు కూడా 40% ఓటింగ్ నమోదవుతుంటే ఎట్లండి మన తెలంగాణలో? సో ఇది నా దేశం, నేను ఆలోచించాను. పుల్లారావు గారు 10 seconds కంక్లూడింగ్ ఏంటి దీనికి ఫైనల్ పరిష్కారం? డీజీపీలు మార్చడం, అధికారులను సస్పెండ్ చేస్తే అయిపోతుందా? వాలంటీర్ల సమస్యను సౌజన్య గారు అంటున్నారు, నజీర్ గారు కూడా అన్నారు. చాలా సీరియస్ మ్యాటర్ వాలంటీర్స్. దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇవన్నీ రద్దు అయిపోతాయి. లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళకి రాజ్యాంగం ప్రకారంగా అధికారం లేదు. వాళ్ళని అప్పుడే ప్రొటెస్ట్ చేయాలి. వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ చాలా ఎక్కువగా ఉంటది, రోజు పనిచేస్తారు. అందువల్ల ఆ సంస్థని ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకెళ్ళకపోతే ఇప్పుడు చేసే పనంతా ఉపయోగం లేదేమో అన్నావా? థ్యాంక్ యూ పుల్లారావు గారు. వినిష్ గారు, నజీర్ గారు చెప్పండి సార్. 10 seconds వైండ్ అప్ చేద్దాం. వాలంటీర్స్ తిరుగుబాటు చేశారు పుల్లారావు గారు, మాకు సరిపోవట్లేదని. నజీర్ గారు చెప్పండి. సూపర్ కంక్లూజన్ ఒకటే మేడం, ఎలక్షన్ డ్యూటీలోంచి వాలంటీర్స్ ని, సచివాలయాల సిబ్బందిని దూరం పెట్టాలి. వాళ్ళు రాజ్యాంగాన్ని శాసించే విధంగా తయారయ్యారు. ఇవాళ మేబీ మీ అధినేత అదే చెప్పచ్చేమో, చూద్దాం. థ్యాంక్ యూ నజీర్ గారు, వినిష్ గారు, రావు సౌజన్య గారు, పుల్లారావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్.